హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం కెమిస్ట్రీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, దానికి సంబంధించిన వీడియో ఇది. టైప్స్ ఆఫ్ అయాన్స్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియోకి మినిమం ఒక 25 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100% మీకు ఎగ్జామినేషన్లో 100% చెప్తున్నాను కదా, కంపల్సరీ వచ్చే బిట్సే చెప్తున్నాను నేను. బాగా చూడండి. జస్ట్ ఒక 10 మినిట్స్ లోపలే ఉంటుంది వీడియో. నేను ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ ఉంది, హైప్ గుడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రీ పీడిఎఫ్ కావాలనుకుంటే పీడిఎఫ్ టెలిగ్రామ్లో జాయిన్ కాండి, నేను సెండ్ చేస్తుంటా. ఒకసారి చూడండి. సో ఇదేంది, ఇంకొక పాయింట్ చెప్తా. ఇది ఒక్క ఆర్ఆర్బీ గ్రూప్ డీగా కాదండి, అది ఏఎల్పికి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీకి కూడా కావచ్చు. ప్రతి ఎగ్జామ్కి జనరల్ సైన్స్ అనేది కామన్ అనమాట. అన్నిటికీ యూజ్ అయ్యే విధంగానే నేను వీడియోస్ చేస్తున్నాను, ఒక్క గ్రూప్ డీగే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ అయాన్స్. ఏమి టైప్స్ ఆఫ్ అయాన్స్? ఏముంది, ఆనయాను, క్యాటయాను. అనియాను, క్యాటయాను. ఇది లోయర్ క్లాస్లోనే చదివింటారు మీరు. సో యాన్ అయాన్ అండ్ ఆటమ్. ఒక ఆటంలో ఒక అయాను, ఇక్కడేం చూడండి, ఆర్ మాలిక్యూల్ దట్ క్యారీస్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ అన్ ఆటమ్, ఒక ఆటం ఫామ్ అవుతుంది. ఆర్ మాలిక్యూల్ లాస్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్స్. మళ్ళీ చెప్తాను చూడండి, ఏం చెప్తున్నాడు. ఒక అయాన్ ఒక ఆటంలో ఆర్ ఏ మాలిక్యూల్లో దట్ క్యారీస్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ అండ్ ఆటమ్. ఆ ఆటంలో అక్కడ ఫామ్ అయినప్పుడు మాలిక్యూల్స్ అనేవి లాస్ అన్నా కావచ్చు, గెయిన్ అన్నా కావచ్చు. ఏం కావచ్చు, గెయిన్ లాసు, ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయినా కావచ్చు, గెయిన్ అయినా కావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనేదాన్ని ఏమంటున్నాడు, అయాన్ అంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్, NaCl, Na ప్లస్ Cl మైనస్, సోడియం క్యాటయాన్, క్లోరిన్ అయానియాన్. ఇది నేను నెక్స్ట్ మీకు కెమిస్ట్రీ ఇంకా నీట్గా వెళ్ళినప్పుడు చెప్తాను చూడండి. టైప్స్ ఆఫ్ అయాన్స్ ఏమేమి ఉన్నాయి? టైప్స్ ఆఫ్ అయాన్స్ క్యాటయాను, ఆనయాను. ఏముంది, క్యాటయాను, ఆనయాను. క్యాటయాన్ అంటే ఏమి, an ion that carries a positive charge. క్యాటయాన్ ఏమంటాము, పాజిటివ్ ఛార్జ్ అంటాం. నెక్స్ట్ ఫార్మేషన్ బై లాస్ ఎలక్ట్రాన్స్. పాజిటివ్ ఛార్జ్ తీసుకుని పోతే లాస్ ఎలక్ట్రాన్స్ అయ్యింది ఇక్కడ. సో అవి ఏమేమవుతున్నాయి, క్యాటయాన్ ఏమేమి వస్తున్నాయి, క్యాటయాన్స్. ఇక్కడ లాస్ అయింది చూడండి, ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, లాస్ అయ్యేదాన్ని ఏమంటాము, క్యాటయాన్ అంటాము. అవి Na ప్లస్, రాస్తాను చూడండి, Na ప్లస్ Cl మైనస్ Na ప్లస్, ఒక్క నిమిషం, Na ప్లస్, నెక్స్ట్ K ప్లస్ పొటాషియం అనమాట, Ca2 ప్లస్, అంటే టూ ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి ఇక్కడ. నెక్స్ట్ మెగ్నీషియం అంటే 2 ప్లస్, ఇక్కడ కూడా ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఏమవుతుంది, లాస్ అనేది, ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయ్యాను అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడే చూడండి, ఇక్కడ కనిపిస్తుందా క్యాటయాన్. ఆనయాన్ చూడండి, యాన్ అయాన్ దట్ క్యారీస్ ఏ నెగిటివ్ ఛార్జ్, ఫార్మేషన్ బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆనయాన్ అంటే నెగిటివ్, క్యాటయాన్ అంటే పాజిటివ్. పాజిటివ్ అయితే ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఆనయాన్ అయితే ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. సో Cl మైనస్, మైనస్ సింబల్ అయితే ఏమవుతుంది, గెయిన్ తీసుకున్నాయి. Cl మైనస్ చూడండి, ఆనయాను. సో Cl మైనస్, O2 మైనస్, F మైనస్, SO4 మైనస్ 2, 2 మైనస్, -2 కాదు, 2 మైనస్ అంటే గెయిన్ చేసుకున్నాయి అనమాట ఎలక్ట్రాన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్. మెటల్ చూడండి, మెటల్స్లో అయితే లాస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాటయాన్స్, ఎక్కడి నుంచి, క్యాటయాన్స్. నాన్ మెటల్స్ అంటే గెయిన్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఆనయాన్స్. గెయిన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఆనయాన్సే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఆటోమేటిక్ గుర్తొస్తుంది. ఇప్పుడు చూడండి, క్యాటయాన్ అంటే మనమే లాస్ ఎలక్ట్రాన్స్, అవేమి మెటల్స్. నాన్ మెటల్స్ అంటే ఏమి, గెయిన్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఆనయాన్స్. Na ప్లస్, E మైనస్ అంటే ఏమి, ఇక్కడ మీనింగ్ ఇందాక చెప్పినా కదా, గెయిన్ ఎలక్ట్రాన్స్ అని. Cl, E ప్లస్, Cl మైనస్
అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది యానియాన్ అవుతుంది అంటే గెయిన్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ లాస్ ఎలక్ట్రాన్స్. పాయింట్ అర్థమైనట్టుంది. ఇక్కడ మెటల్స్ అన్నమాట. చూడండి ఇంకోసారి చెప్తాం, బాగా వినండి. మెటల్స్ లాస్ ఎలక్ట్రాన్స్, లాస్ అయిందా. నెక్స్ట్ ఫ్రమ్ క్యాటయాన్స్. నెక్స్ట్ నాన్ మెటల్స్ క్లోరిన్, గెయిన్ అయిందా, సింపుల్గా గెయిన్ అయిందనమాట. ఓకేనా అండి, ఇది. నెక్స్ట్ కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ అయాన్స్. చూడండి అయానిక్ కాంపౌండ్స్. అయాన్స్ ఏం చేస్తాయి, క్యారీ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇందాక డెఫినేషన్లో చదివినాం. కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ ఆర్ మెల్టాన్ స్టేట్. చూడండి ఆక్వస్ సొల్యూషన్స్ ఏమవుతాయి, ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి అనమాట. ఏది ఇది అయాన్స్, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. సో అనయాన్ అంటే ఏమి, నెగిటివ్. క్యాటయాన్ అంటే ఏమి, పాజిటివ్. రివర్స్ గుర్తుపెట్టుకోవాలా. కెన్ ఫార్మ్ అయానిక్ కాంపౌండ్స్ త్రూ ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అఫెక్ట్ ద కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్. అఫెక్ట్ అవుతాయి అనమాట, అదొక పాయింట్. క్యారీస్ ఎలక్ట్రిక్ చార్జ్, కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ aqueous solution or melton state, can form ionic compounds through the electrostatic attraction affect and the chemical and physical properties of substances. Next ionic compounds చూడండి. ionic compounds so formed by combination of cations and anions. చూడండి Na ప్లస్ Cl మైనస్ NaCl సోడియం క్లోరైడ్. చూడండి అయానిక్ కాంపౌండ్స్ అంటాం దీన్ని. సో Na ప్లస్ Cl మైనస్ ఏమవుతుంది, రియాక్షన్ జరిగితే ఏమవుతుంది, సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. చూడండి అయానిక్ కాంపౌండ్స్ ఏమవుతుంది, హై మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఇది నీటిలో కరిగిపోతుంది, సోలబుల్ ఇన్ వాటర్. కండక్ట్ ఎలక్ట్రిసిటీ వెన్ డిజాల్వ్డ్ ఇన్ ఆర్ మెల్టాన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ NaOH మెంబ్రెన్ సెల్ ప్రాసెస్. చూడండి ఏమి మెంబ్రెన్ సెల్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా ప్రిపరేషన్ చేద్దామో చూద్దాం ఒకసారి. అయిపోయింది కదా, ఇంకొక క్లారిటీ ఎలా ఇంకొకసారి రివిజన్ చేద్దామా. సో టైప్స్ ఆఫ్ అయాన్స్. అన్ అయాన్ ఇన్ అన్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ దట్ క్యారీస్ అన్ ఎలక్ట్రిక్ చార్జ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ అన్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ లాసెస్ ఆర్ గెయిన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సారీ, Na ప్లస్ Cl మైనస్. Na అంటే ఏమి, సోడియం క్లోరైడ్. Cl మైనస్ అంటే క్లోరిన్ అయనియన్. Na ప్లస్ క్యాటయాన్ ప్లస్ సింబల్ వస్తే ఏమవుతుంది, లాస్ ఎలక్ట్రాన్. మైనస్ సింబల్ వస్తే గెయిన్ ఎలక్ట్రాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమేమి మనకి Na ప్లస్ K ప్లస్ Cl2 ప్లస్ Mg2 ప్లస్, ఇవన్నీ లాసెస్ అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతుంది, అదేమవుతుంది క్యాటయాన్ అనమాట. నెక్స్ట్ ఆనయాన్ అయితే Cl మైనస్, సింపుల్ ఏమవుతుంది, Cl మైనస్ O2 మైనస్ F మైనస్ SO4 2 మైనస్. ఓకే, అనయాన్స్ అవుతాయి. ఇక్కడ ఏమి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ చూడండి, అదే ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్ లాస్ మెటల్స్. చూడండి మెటల్స్ అయితే లాస్ ఎలక్ట్రాన్స్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మెటల్స్ అంటే ఏమి, లాస్ ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా మనకి ఈసారి ఇది లేదనమాట, ఏంది, పీరియాడిక్ టేబుల్ లేదు. లాస్ట్ టైం గ్రూప్ డీకి ఉండే పీరియాడిక్ టేబుల్, అసలు ఎగ్జామినేషన్కి తీసేసినారు. ఇలాంటివి ఉన్నాయి కాన్సెప్ట్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్, లాస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాటయాన్స్. అదేమి మెటల్స్లో అదేమవుతుంది, ఫ్రమ్ క్యాటయాన్స్. నాన్ మెటల్స్ అంటే గెయిన్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానియన్స్. Na ప్లస్ E మైనస్ అంటే లాస్ ఎలక్ట్రాన్స్. గెయిన్ ఎలక్ట్రాన్స్ అంటే Cl E మైనస్ Cl మైనస్. ఓకే, గెయిన్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అయాన్స్ ఏమి ఉన్నాయి, క్యారీ ఎలక్ట్రిక్ ఛార్జ్. నెక్స్ట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మెల్టాన్ స్టేట్ ఆర్ సొల్యూషన్. కెన్ ఫార్మ్ అయానిక్ కాంపౌండ్స్ దట్ త్రూ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. నెక్స్ట్ affect the chemical or physical properties of substances. Ionic compounds formed by combination of cations and anions. Na plus Cl మైనస్ అంటే 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఇక్కడ క్యాటయాన్స్ ఉంటాయి, అనాయాన్స్ ఉంటాయి. NaCl సోడియం క్లోరైడ్. ఇదేం హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సాలబుల్ ఇన్ వాటర్లో కరిగిపోతుంది. కండక్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ డిజాల్వ్డ్ ఇన్ మెల్టాన్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి, సార్ ఇంకా వీడియోలు చేయండి అని, ఒక చిన్న కామెంట్. ఇంకొకటి,
మీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, మీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఒకసారి మీరు కంప్లీట్ చేస్తుంటే కంప్లీట్ అయిపోయిందని రాయండి. నెక్స్ట్ ఇంకా రాయలేదంటే కూడా రాయలేదని రాయండి. కామెంట్స్ చేయండి. అట్లీస్ట్ ఒక 50 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఓకే అండి. థ్యాంక్ యూ.